ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్ టేస్ట్తో బూందీ లడ్డూని చేసుకోవచ్చండి. నేను ఈజీ వేలో చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగది వస్తుంది కాబట్టి చాలా రెసిపీస్, పిండి వంటలు అవి చేసుకోవాలని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా. ఆ లిస్ట్లో బూందీ లడ్డు కనుక లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు బూందీ లడ్డూని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. అంత ఈజీ వేలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక గిన్నెలోకి జల్లెడైతే పెట్టుకుని నేను చూపిస్తున్న కప్పుతోటి 3 కప్పుల వరకు శనగపిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇలా జల్లించి తీసుకున్నాను. దీనిలోకి నేను శనగపిండి తీసుకున్న కప్పుతోటి 2.5 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకుని పిండిని అయితే కలుపుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఏదైనా ఫుడ్ కలర్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎటువంటి ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. కలిపేసి పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా ఈ బూందీ శనగపిండి మిశ్రమం ఉంది కదా, దానిలో ఒక డ్రాప్ వేసి చూడండి ఆయిల్లోకి. అది వెంటనే తేలింది అంటే మనం బూందీని దూసుకోవడానికి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిందని అర్థం అండి. ఇలా బూందీ గరిట ఉంది కదండి, దాంతో ఈ విధంగా బూందీని అయితే ప్రిపేర్ చేసేసుకోవటమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బూందీ దూసేసిన తర్వాత గరిటది ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ ఒకసారి చేతితో తుడిచి ఆ తర్వాత బ్యాచ్ అయితే బూందీని అయితే వేసుకోవాలి. బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకోకుండా కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా మనం 2 వేల మధ్యలో ఆ బూందీని పెట్టుకుని మెదిపితే అది జస్ట్ అట్లా నలిగితే చాలండి. బాగా క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బూందీ గరిటని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వాయికి కూడా ఆయిల్ అనేది ఒకసారి బూందీని తీసిన తర్వాత ఆయిల్ అనేది మరొకసారి కొంచెం వేడి చేసుకున్నాక మరొకసారి బూందీని అయితే దూసుకుని ఈ విధంగా పక్కన పెట్టండి. దీన్ని నేను పంచదారతో చేస్తున్నానండి. మీరు బెల్లంతో అయినా సరే చేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండికి కాను 1 కప్పు పంచదారని అయితే తీసుకుంటున్నాను. అంటే 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు పంచదార అయితే తీసుకుని అదే కప్పుతోటి నేను 1 కప్పు వాటర్ని కూడా పోసుకుని ఇలా పంచదార కరిగే వరకు చూసుకుని లేత తీగ పాకం అనేది రావాలి. ఇలా పంచదార కరిగి మనం పాకాన్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఆ సిరప్ని కొంచెం 2 వేల మధ్యలో పెట్టి ఇలా అంటే కనుక చూస్తున్నారు కదా, లేత తీగలాగా ఎట్లా వస్తుందో, ఎంత పెద్దగా వస్తుందో తీగ అనేది ఈ విధంగా వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయింది అని అర్థం అండి. ఇప్పుడు దీంట్లోకి నేను పంచదార, యాలకులు 2 కలిపి మిక్సీ వేసిన ఆ పౌడర్ని కూడా ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసేసి ప్రిపేర్ చేసుకున్నటువంటి బూందీని కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. ఇలా వేసేసి ఒక నిమిషం పాటు అలా ఆ పంచదార సిరప్లో ఈ బూందీ అనేది ఉడకనిస్తే మంచిగా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవటమేనండి. దీనిలోకి నేను పచ్చకర్పూరాన్ని ఒక చిన్న ముక్కను కూడా మెదిపేసి వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు. వేస్తే మటుకు చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకుని దీంట్లోకి నేను జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేస్తున్నాను. నేతిలో వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు వేయించుకున్న ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్గానే వేసుకున్నానండి. మీకు అలా ఇష్టం లేదు అని అనుకుంటే ఒక 2-3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుని దానిలోకి ఈ జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకుని దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గానే వేసేసిన తర్వాత నెయ్యి అయితే మిక్స్ చేసుకుంటానండి లాస్ట్లో. చూస్తున్నారు కదా, 1 నిమిషం పాటు ఇలా బాగా ఆ సిరప్లో బూందీని ఉడకనిస్తే ఆ సిరప్ అనేది ఈ బూందీకి బాగా పట్టి టేస్టీగా వస్తుంది. ఇలా ఒక 2 గుప్పెల వరకు నేను ఈ బూందీని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా ఆరిపోయిన తర్వాత పొడిలాగా మిక్సీ పట్టుకున్నానండి. ఇది గోరువెచ్చగా అయిపోయిన తర్వాత దీనిలోకి మిక్సీ పట్టినటువంటి ఆ బూందీ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని 2-3 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది చుట్టుకోవాలండి. ఆరిపోయింది అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ మీకు ఇది చుట్టే ప్రాసెస్లో ఆరిపోయింది, లడ్డు రావట్లేదు అనుకుంటే మరొకసారి వేడి చేసుకుంటూ ఆ వేడి మీద ఉండగానే లడ్డు అనేది చుట్టేసుకోండి. ఇలా 2 చేతులతో కూడా చుట్టుకోవాలి. నేను ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నందువలన ఒక చేత్తోనే అలా చుడుతున్నానండి. తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి ఈ విధంగా నేను కావాల్సిన సైజులో మనం లడ్డూని అయితే చేసుకోవచ్చు. 3 కప్పుల శనగపిండికి కాను నాకు దాదాపుగా ఒక 23 వరకు లడ్డూలు అయితే వచ్చినాయండి. మరి మీరు కూడా ఒక చిన్న కప్పుతోటి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ట్రై చేస్తారు కదా. ఇంతకీ ఈ లడ్డు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.